My bandwidth is slow. Shelbert? Oh, he's gone. Some problem in his bandwidth. Okay. Till then, Sabita, you'll sing some songs. Yeah, Sabita will sing some songs. I think I want to finish by 7:30. Be quick, yeah. Worship, yeah, worship. I want. Yeah. Starting prayer. Yeah. Yeah, you all can sing along. As she sings the song, you all can sing along too. Yeah. Praise the Lord. Yeah. This is an old song. I think you all know it. God sent His Son. They called Him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know, yes, I know, He holds my future. And life is worth the living just because He lives. How sweet to hold a newborn baby and feel the pride and joy He gives. But greater still, the calm assurance this child can face uncertain days because He lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know, yes, I know, He holds my future. And life is worth the living just because He lives. And then one day I'll cross the river, I'll fight life's fight and walk with faith. And then as death gives way to victory, I'll see the lights of glory and I know He lives. Because He lives, I can face tomorrow. Because He lives, all fear is gone. Because I know, yes, I know, He holds my future. And life is worth the living just because He lives. And life is worth the living just
because He lives. Okay. Any other song? Yeah, one. Yeah, go ahead. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా Yes, very good. నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా. Wonderful, wonderful. Okay, good work. Proud of her. Okay, Shelbert is back. I think he'll sing one song, only one song. Yeah, Shelbert, go ahead, sing one song for us, and then we get into the testimony and the word of God. Yeah. Hallelujah. Hallelujah. So I'm going to sing this Telugu song called Priya Yesu Raju. So let us sing this song and worship God.
మహిమలో నిన్నయంతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిన్నయంతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగ్రామోనందు చేరి నిత్యమైన మోక్షగ్రామోనందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు యేసుని రక్తమందు కడగబడి వాక్య మంచి నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడగబడి వాక్య మంచి నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో వేడం నేను నిష్కలంక పరిశుద్ధులతో వేడం నేను బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులలో తిరిగేదాను ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు ఉందామంతంపైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు ఉల్లామంతంపైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కొరడాతో కొట్టబడిన వైపు చూచి కొరడాతో కొట్టబడిన వైపు చూచి ప్రతి ఒక్క గాయమును మునాదేదా ప్రతి ఒక్క గాయమును మునాదేదా ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగ్రామమునందు చేరి నిత్యమైన మోక్షగ్రామమునందు చేరి భక్తుల గుంపుల హర్షించిన చాలు భక్తుల గుంపుల హర్షించిన చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నిత్యయంతో ఉంటే చాలు Over to you. That's very nice. Thank you so much. You learned so much of Telugu. Huh? Come off to Yeah. Hyderabad. So, just joking. And God bless your ministry and yourself, your sisters. God bless you all. We're so proud of you. Thank you for making Thank that you. extra effort. Learning Telugu and singing is just beautiful. God bless you, Very Shelva. nice.
Proud of you. Okay. Next week we'll Yeah. hear more about Thank you. more man. from Praise you. God. Okay. God bless you. Yeah. Yeah, sure. Be in touch. Yeah. Be in touch. You can do a finishing. Okay. Yeah. So Yeah, sure. today Sushma wants to share testimony. Okay. And over to her. Sushma, you're there. Yeah. I think she didn't connect. Okay. Anyway, so I'll just pass her a word. Okay. Maybe when she's back, she will connect. Okay. Now, let's get started with God's word. Okay. And greetings to you all, everyone. Thank you for joining here. It's nice to see all of you once again. And it's been a nice time with God. And let's get into God's word. Father, I want to thank you for this day. You're going to talk to every single person tonight, oh God, in the group. I thank you for your word is sharper than a two-edged sword. And I believe you are going to speak to every child of God. In Jesus' name we pray. Amen. So today I want to talk to you on a very special subject. ఈ రోజు నేను మీకు ఒక మంచి అంశం మీద మాట్లాడబోతున్నాను. And that subject is about the goodness of God. అదేంటంటే అది దేవుని మంచితనం గురించి. The title of the sermon is the goodness of God. మరి ఆ అంశం యొక్క పేరు ఏమంటే అది దేవుని మంచితనం. You know, my friends, there's a lot of confusion about the goodness of God. మరి దేవుని మంచితనం గురించి చాలా విభేదాలు ఉన్నాయి. So some of us, that is Christians as we have not understood this aspect of God. మరి కొంతమంది మన క్రైస్తవుల్లోనే కొంతమంది ఈ యొక్క దేవుని మంచితనం గురించి అర్థం చేసుకోలేదు. You know, some people have been praying for them, and you know, look what they have said is that what you called, brother, our prayers have not been answered. You prayed, but the prayers have not been answered, and you know, I'm no more interested in God. సో కొందరు అంటారు, బ్రదర్ మరి మీరు మా కొరకు ప్రేయర్ చేశారు కానీ అది ఏంటి ఏమీ జరగలేదు కాబట్టి దేవుని మీద ఇంట్రెస్ట్ లేదు అంటారు. I have seen in my career a lot of things like this happening. మరి నా జీవితంలో కూడా ఇట్లాంటిది నేను చూశాను. You know, like, you know, some have told saying that, oh brother, we prayed so much for a job, we didn't get the job, and you know, God is angry with me. You know. కొందరు అంటారు, బ్రదర్ నేను జాబ్ కొరకు పని కొరకు నేను ప్రార్థన చేశాను కానీ నాకేం దొరకలేదు, దేవుడు నాతో కోపంగా ఉన్నాడు అని. You know, they think that God is angry with them. వాళ్ళు అనుకుంటారు దేవుడు మరి కోపంగా ఉన్నాడు అని. While some others, you know, they have said that how many times can we face failure, brother? మరి కొంతమంది అంటారు, ఎన్నిసార్లు మేము మరి ఈ యొక్క ఓటమి రుచి చూడాలా. You know, in my life, I have seen only failures. I don't think God is good. మరి కొందరు అంటారు, నా జీవితంలో ఒక్కటే మరి ఓటమినే చూస్తున్నా, దేవుడు మంచివాడు కాదు అని అంటారు. There's not one thing which I can tell that, you know, there's success, only failure, and I don't think God is good. మరి కొందరు అంటారు, నా జీవితంలో ఎప్పుడు నేను విజయాన్ని చూడనే లేదు, మరి ఎప్పుడు మరి ఓటమినే చూశాను, మరి దేవుడు మంచివాడు కాదు అనుకుంటా. You know, constantly this is the perspective with which people see God. ఇదే ప్రతి ఒక్కరి కొంతమంది జీవితాల్లో వారు దేవుణ్ణి ఆ విధంగా చూస్తున్నారు. Oh, we get a job, God is good. Don't get a job, God is not good. Our mood is good, then God is good. Our mood is not good, then God is not good. And you know, our prayers get answered, God is good. Prayers not get answered, God is not good. So we are in this on and off mood swings, as we call it, you know. మరి పని దొరికితే దేవుడు మంచివాడు అంటారు, మరి పని దొరకలేదంటే దేవుడు మంచివాడు కాదు అని అంటారు. మరి నా మూడు మంచిగా అయిపోతే దేవుడు మంచివాడు అంటారు, మూడు మంచిగా కాలేదంటే దేవుడు మంచివాడు కాదని అంటారు. Now I want to ask you a straight question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. Have you ever thought about your parents, you know, being good or bad to you?
మరి మీరు ఎప్పుడన్నా మీ తల్లిదండ్రులు మంచిగా చెడ్డగా ఉండడం చూసారా? You know, maybe they will spank you for a moment, మరి ఒక నిమిషానికి వాళ్ళు మిమ్మల్ని తిట్టారు, కొడతారు కూడా. but eventually you know very well deep inside that they can be only good to you. మరి మీకు మనసులో అది అనిపిస్తూ ఉంటది, మరి వాళ్ళు మంచిగానే ఉంటారు అనేసి. You know, it's the same thing with God. అదే విధంగా దేవుడితో కూడా మనం He is అనుకోవాలి. always good to each one of us. Can we shout an amen? Can we all lift up our hands and shout an amen? దేవుడు ఎప్పుడు మంచివాడు అనేసి మనం అనుకోవాలి. He is always good to you and me. ఆయన ఎల్లప్పుడూ మనకు మంచిగానే ఉంటాడు. Every single time he is good to us. ఆయన ప్రతి నిమిషము మనకు ఎంతో మంచిగా ఉంటాడు. You know, my friends, that's what 1 Chronicles chapter 16 verse 34 says, give thanks to the Lord for he is good. మరి మొదటి దినవృత్తాంతములు మరి మొదటి అధ్యాయం 36వ No, వచనంలో 16వ అధ్యాయం 16వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా చెప్తుంది, దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు అని. Psalms 34 verse 8 says, taste and see that the Lord is good. మరి కీర్తనలు 34:10లో అంటారు, మరి దేవుని రుచి చూడండి, ఆయన ఎంతో మంచివాడు అని. See, the problem is that we don't see God as our heavenly father or mother. మనము మన సమస్య ఏంటంటే మనం దేవుణ్ణి మంచిగా ఒక తండ్రిగా తల్లిగా చూడము. You know, that is a problem, and that's why we are unable to connect him always as a good God. సో అందుకే మనము దేవునితో మనము మరి ఆ కనెక్షన్ ఉంచుకోలేము, ఎందుకంటే ఆయన్ని మనం మంచిగా చూడలేము. You know, God is like our father, God is like our mother, God is like our best friend, God is like the closest brother, God is like the best, you know, like our own soul. He is like our own reflection, and he can never be bad to us but only good. మనము దేవుడు ఎప్పుడు మనకు తండ్రిగా తల్లిగా మన అన్నగా మన మరి చెల్లిగా అక్కగా ఎప్పుడు ఆ విధంగానే ఉంటాడు. ఆ విధంగానే మనం చూడాలి, ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. See, the next thing I often see is that people, you know, they compare themselves to others and think that God is partial to them. మరి కొంతమంది అయితే మరి చాలా మంది మరి మనము పక్కన వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకుంటాం, దేవుడు వాళ్ళకి మంచిగా ఉన్నాడు, మనకి మంచిగా లేడు అనేసి. So God has blessed so and so person with a good job, but not me. You know, he's very partial. దేవుడు ఆ బ్రదర్ ని మంచిగా ఆశీర్వదించినాడు, నన్ను కాదు, కాబట్టి దేవుడు మరి పక్షపాతి అని అనుకుంటారు. You know, it's never like that. అది ఎల్లప్పుడు కాదు. అది See, the secret of where we are in our personal life, in our corporate life, in your career life is because of our decisions. సో మనం ఎక్కడ ఉన్నాము, మన ఉద్యోగ జీవితంలో, మన పర్సనల్ జీవితంలో ఎక్కడ ఉన్నాము అంటే అది మన యొక్క పర్సనల్, మన సొంత మన డెసిషన్స్ వలన. You know, తీర్మానాల వల్ల. Okay, so our decisions and the decisions of our parents determine where we are. సో మన యొక్క తీర్మానం, మన తల్లిదండ్రుల యొక్క తీర్మానం వల్లనే మనం ఎక్కడ ఉన్నామో ఆ పరిస్థితి అక్కడ ఉంటది. It's only because of the decisions sometimes we are not like others. సో మన తీర్మానాల వల్లనే మనము అక్కడ ఉన్నాము, వేరే వాళ్ళకు సంబంధించి. But God is not to be blamed. కానీ దాంట్లో దేవుణ్ణి మనము బ్లేమ్ చేయకూడదు. You know, God is like, you know, he can only be good and never bad. He doesn't have that nature of doing bad to us at all. దేవుని మరి దేవుని యొక్క లక్షణం ఏమంటే అది ఎప్పుడు ఎల్లప్పుడు మనకు దేవుడు మంచిగా చేస్తాడు కానీ చెడు ఎప్పుడు చేయడు. And you know, I like this verse in Psalms 119 verse number 68. It says, you are good and you do what is good. సో కీర్తనలు 119 మరి 16లో ఏం చెప్తుందంటే, మరి నువ్వు మంచివాడివి, నువ్వు చేసే పనులన్నీ మంచివి. Yes, my dear friends, what God does to us is, you know, only good and can only be good. సో దేవుడు మనకి ఏది చేసినా అది మన మంచికి, మన కొరకే మంచిగా చేస్తాడు. You know, but so look at the children of Israel. God was so good to them.
but they always looked at him as a person who was doing always the wrong things to them. సో ఇశ్రాయేల్ చూస్తే మనము ఆయన దేవుడు వాళ్ళకి ఎంతో మంచిగా ఉన్నాడు, కానీ వాళ్ళు దేవుణ్ణి ఆ విధంగా చూడలేదు. God did give us water. దేవుడు మరి మాకు నీళ్ళు ఇవ్వలేదు. God didn't give us food. మరి దేవుడు మాకు భోజనం ఇవ్వలేదు. God didn't give us this and that. దేవుడు మాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. Constantly they had these complaints. మరి ప్రతి నిమిషం వాళ్ళకి ఏదో ఒక మరి సమస్య ఉన్నింది దేవుడితో. That's why God said to Moses. అందుకే దేవుడు మోషేకి అన్నాడు. He said, I will make my goodness pass before you. సో దేవుడు అన్నాడు, నేను నా మంచితనాన్ని మీ ముందు చూపిస్తాను అని చెప్పాడు. How merciful I am, so that you and Israel will know. మరి నేను ఎంత కృపగలవాణ్ణి అని నేను మీకు చూపిస్తాను, అప్పుడే మీరు తెలుసుకుంటారు. I'll give you this secret. I'll give you this great secret. నేను మీకు ఒక రహస్యం చెప్తాను. Exploit the goodness of God. మరి దేవుని యొక్క మరి మంచితనాన్ని మీరు రుచి చూడండి. Make advantage of it. దాన్ని మీరు సొంతం చేసుకోండి. How to make advantage of it? మరి ఏ విధంగా మీరు దాన్ని సొంతం చేసుకుంటారు? When you know that God is good, మరి మీకు తెలుసు దేవుడు మంచివాడని, approach to him with faith. మరి ఆయన యొక్క విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళండి. Approach to him with gratitude. ఆయనతో ఒక కృతజ్ఞతతో మీరు ముందుకు వెళ్ళండి. And ask him to bless you. అప్పుడు మీరు ఆయన్ని మరి ఆశీర్వదించమని చెప్పండి. Ask him to release his blessings upon your life. మరి ఆయన్ని అడగండి, నా జీవితంలో మరి మీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించండి అని అడగండి. Can we all lift up our hands and say this prayer? మనమందరం చేతులెత్తి ఒక ప్రార్థన చెప్తామా? And say, Lord, do something marvelous in my eyes, in my life. దేవా ఒక గొప్ప మంచి కార్యాన్ని నా జీవితంలో జరిగించు. Come on, one more time. Lord, do something marvelous in my life. Lord, do something marvelous in my life. Do something marvelous in my life. Do something marvelous. Do something marvelous in my life. Something marvelous in my life. Go to God with this kind of attitude. మరి దేవుని దగ్గరికి ఇటువంటి మరి ఒక స్వభావంతో మీరు వెళ్ళండి. Don't go to God with a bitter heart. మరి దేవుని దగ్గరికి ఒక మరి చేదైన మరి మనసును పెట్టుకొని వెళ్ళకండి. Don't go to God with a negative pessimistic attitude. మరి దేవుని దగ్గరికి ఒక వ్యతిరేకమైన ఒక లక్షణాన్ని పెట్టుకొని వెళ్ళకండి. No, go to God with a positive approach. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు మంచి చేస్తాడు అన్న భావంతో మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. Go to God thinking that he is absolutely good and he will definitely bless you. మరి దేవుని దగ్గరికి మీరు మరి ఆయన నాకు చాలా మంచి చేస్తాడు, మంచి దేవుడు అనుకొని మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలి. Go to God because he is generous to bless you. ఆయన చాలా మరి పెద్ద హృదయంతో మిమ్మల్ని మరి ఆశీర్వదిస్తాడని మీరు వెళ్ళండి. He has a very big heart. ఆయనకి చాలా పెద్ద మనసు ఉంది. And use that for your advantage. మరి దాన్ని మీరు మీకు సొంతంగా తీసుకోండి. And I tell you, my friends, God will do this change in your life. దేవుడు తప్పకుండా మరి ఒక మార్పుని మీ జీవితాల్లో తెస్తాడు. Definitely he will do that change in your life. ఎప్పుడైతే మీరు ఈ స్వభావంతో వెళ్తారో దేవుడు తప్పకుండా ఒక ఆశీర్వాదం మీకు ఇస్తాడు. I have always observed this. నేను ఇది ఎల్లప్పుడూ గమనించాను. God, whenever I think about something or whenever I'm not happy, he reads my mind. సో ఎప్పుడైతే నేను సంతోషంగా ఉండనో ఒక దుఃఖంతో ఉంటానో అప్పుడు దేవుడు నా హృదయం తెలుసుకుంటాడు. I'll tell you a small example. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. Sometimes in my church or my ministry there are some people who really irritate me a lot. సో నా చర్చ్ లో మరి మినిస్ట్రీలో కొంతమంది నన్ను చాలా మరి చిరాకు పరుస్తారు. And as a pastor I cannot tell directly to them, come on, you're so annoying and you're so what you called disturbing God's work. I cannot tell them. సో వాళ్ళకి నేను చెప్పలేను, నేను నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని నేను వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పలేను. But as a pastor, I have to be gentle to them. మరి పాస్టర్ గా నేను వాళ్ళతో చాలా మరి పేషెంట్ గా ఉండాలి. And it's a battle really. మరి అది ఒక యుద్ధం. They keep damaging the ministry. వాళ్ళు మరి మినిస్ట్రీని మరి పాడు చేస్తూ ఉంటారు. Every decision of mine they keep backbiting, paka they keep backbiting. నా ప్రతి ఒక్క
మరి డెసిషన్ ని వెనకాల నన్ను మరి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. They will spread the news amongst others. మరి అదే అటువంటి మరి న్యూస్ అంతా చెప్తూ ఉంటారు నా వెనకాల. And I will be very disturbed. నేను చాలా మరి బాధపడుతూ దుఃఖంగా ఉంటాను. I will be very disturbed. మరి అప్పుడు చాలా మరి దుఃఖంగా ఉంటాను. Like for example, I'll tell you a situation where I screened some very good godly English movies in our church, like Passion of the Christ, like that. I screened such movies. మరి ఉదాహరణకు చెప్తాను. మరి బెంగళూరులో ఉన్నప్పుడు మేము మంచి మరి మూవీస్ చూపించాము. అది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అట్లా క్రైస్తవ సినిమాలు. There's one man, there's one brother who kept on telling to everybody, saying that, what is this? You know, he brought the movies inside the church. మరి ఒక బ్రదర్ చెప్పారు, మరి మూవీస్ నంతా చర్చ్ లోపల తీసుకొని వచ్చారు అనేసి ఒక బ్రదర్ అందరితో చెప్తూ ఉన్నాడు. So he kind of that came to my knowledge, and he was constantly doing something or the other, and it's irritating me. సో ఆయన అట్లా అందరికి ఈ విధంగా నెగటివ్ గా చెప్తూ ఉంటే నాకు చాలా డిస్టర్బ్ అయిపోయింది. And God read my mind. దేవుడు మరి నా హృదయాన్ని తెలుసుకున్నాడు. I didn't even tell to God, Lord, I am suffering like this. I didn't even tell. నేను దేవునికి చెప్పలేదు, ఇట్లా నాకు బాధగా ఉంది అని నేను చెప్పలేదు. Automatically that person came and said, Pastor, I am leaving. I am going to another church. మరి ఆయన సొంతంగా వచ్చి నేను మరి మీ చర్చ్ ని వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పేశాడు. My friends, God reads whatever we don't like, whatever we like. Sometimes I'll tell you, there were situations in my life where I desired some things. సో దేవుడు తప్పకుండా మన హృదయాన్ని తెలుసుకునే దేవుడు. మరి కొన్ని సమయాల్లో దేవుడు నాకు చాలా విధంగా చేశాడు. I desired certain things. కొన్ని నేను ఆశపడ్డాను. For example, I said, this Christmas I want to wear 2 suits. సో ఈ క్రిస్మస్ నేను 2 సూట్స్ వేసుకోవాలని అనుకున్నాను. I just said this casually. I just said. నేను ఏదో సామాన్యంగా చెప్పేశాను. God heard that. అది దేవుడు విన్నాడు. And every Christmas, New Year, I make only 1 suit, because 1 suit is itself very costly. Okay. సో ఎప్పుడు ఒక సూటే చేసుకుంటాను, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ కాబట్టి. Somewhere around 10 to 12K only for 1 suit. ఒక సూట్ చేయడానికే మరి 12,000 అట్లా అవుతుంది. 10-12,000. So now I'm telling God, I didn't tell God actually. I just told in our family discussion, I said, no, this Christmas I want 2 suits. నేను దేవుడికి చెప్పలేదు, కానీ ఏదో మా కుటుంబంతో అన్నాను అట్లా. God heard that. దేవుడు విన్నాడు. And you know what? Generally he provides us for 1 suit every Christmas, but that Christmas, because I spoke like that, I desired something like that, he provided for 2 suits. ప్రతిసారి ఒక్క సూటే చేసుకుంటాను, కానీ నేను అలా చెప్పినందుకు దేవుడు నాకు ఈసారి 2 సూట్స్ చేసుకోవడానికి ఉపయోగించాడు. Mummy and Mona, they very well know that. They'll say, నువ్వు ఏది చెప్పినా దేవుడు వింటాడురా. whatever you say, God hears that. నువ్వు ఏది చెప్పినా దేవుడు వింటారని మా కుటుంబం వాళ్ళు అంటారు. This is the beauty of God. Wow, అదే దేవుని యొక్క అందం. So beautiful. అది చాలా గొప్పది. So wonderful. గొప్ప విషయం అది. So marvelous. అది దేవుడు మరి చేసే గొప్ప కార్యాలు. Because he's good. ఎందుకంటే ఆయన చాలా మంచివాడు. Look, you want to fill your heart with God's goodness. మీరు దేవుని యొక్క మంచితనంతో మిమ్మల్ని మీరు మరి నింపుకోవాలనుకుంటున్నారా? Right now, I see like one river inside of me, the river of God's goodness bubbling up like. మరి ఇప్పుడే నేను చూస్తున్నా, మరి నాలోంచి నా హృదయంలోంచి మరి దేవుని యొక్క మంచితనం ఇట్లా ఒక నదిలాగా ప్రవహిస్తుంది. Look, you want to see God's goodness. మీరు దేవుని మంచితనాన్ని రుచి చూడాలనుకుంటున్నారా? Read about it in his word. మరి అది దేవుని వాక్యంలో చదవండి. I'll give you a pointer. మరి చెప్తాను మీకు ఆ వర్స్. Read Psalms 145. మరి కీర్తనలు 145. The psalmist is saying, మరి కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు. He's telling one generation from another generation will talk about your goodness. మరి ఒక తరం నుంచి ఇంకొక తరం వరకు మరి దేవుని మంచితనం చెప్తారు అని. Psalms 145 verse 4
it says one generation from the another generation will talk about how good you are. మరి కీర్తనలు 145 మరి 4వ వచనంలో చెప్తుంది, ఒక్క తరము నుంచి ఇంకొక తరం వరకు మరి దేవుని మంచితనము మరి అందరూ చెప్తారు, ఏ విధంగా మంచిగా ఉన్నాడు Then దేవుడు. verse number 7 says, they shall utter the memory of your great goodness. మరి 7వ వచనంలో చెప్తుంది, మరి వారు మరి ఆ యొక్క మంచితనాన్ని మరి చెప్తారు అనేసి. And they shall sing of your righteousness. మరి దేవుని నీతి గురించి వారు పాడుతారు అని ఉంది. You know, my friends, మరి స్నేహితులారా, look, why are there songs in the world today? మరి ఎందుకు పాటలు ఉన్నాయి ఈ లోకంలో ఇప్పుడు? You know why they are songs? మరి ఎందుకు పాటలు ఉన్నాయంటే, I'll tell you why they are songs. నేను చెప్తాను మీకు ఎందుకు ఉన్నాయి. Because songs are always about a boy and a girl. మరి ఎల్లప్పుడు మరి పాటలు ఒక అబ్బాయి అమ్మాయి గురించే. So if I stare Mona for some time, probably I'll get a song. I don't know. Okay. This song is always because of that only. ఎప్పుడు పాటలు మరి దాని కొరకే. So all our industry is filled with songs for some girl. మన ఇండస్ట్రీ అంతా మరి ఏదో ఒక అమ్మాయి మీద ఒక పాట ఉంటది. Hollywood is filled with song describing about some girl. మరి హాలీవుడ్ కూడా అదే విధంగా ఉంటది. Because they find that aspect of love something good. మరి దాంట్లో వాళ్ళకి ఏదో మంచిది తెలుస్తుంది. But do you know something? మరి మీకు తెలుసా, The Hebrew culture is rich in songs. మరి హీబ్రూలో మరి ఈ యొక్క పాటలు అనేది గొప్పతనం దాంట్లో ఉంది. For every small and big thing they sing a song. మరి ఒక చిన్నది పెద్దదానికి వాళ్ళు ఒక పాట పాడతారు. They will sing a song, it's very natural to them. మరి అది ఎంతో సాధారణంగా వచ్చేస్తుంది వాళ్ళకి. Why they sing a song is because ఎందుకు వాళ్ళు పాటలు పాడతారంటే, they experience the goodness of God. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మంచితనాన్ని రుచి They చూస్తున్నారు కాబట్టి. experience the love of God. వాళ్ళు దేవుని యొక్క ప్రేమను రుచి They చూస్తున్నారు కాబట్టి. experience the comfort of God. మరి దేవుని యొక్క ఆదరణ వాళ్ళు రుచి చూస్తున్నారు కాబట్టి. That's why they are a nation which is rich in songs. అందుకే మరి దేశము మరి పాటలతో ఎంతో ప్రాముఖ్యమైనది. When was the last time you experienced the goodness of God and you bursted out in a song? మరి ఎప్పుడు మీరు చివరిసారిగా దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూసి పాటగా పాడారు? Wow! I tell you, my friends, నేను చెప్తున్నాను you స్నేహితులారా, know, when you taste God's goodness, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క ప్రేమను మంచితనాన్ని రుచి it చూస్తారో will leave a song in your heart. అప్పుడు మీకు ఒక పాట మీకు హృదయంలో I వస్తది. guarantee you, అది మీకు గ్యారెంటీగా చెప్తున్నా. 100% I guarantee you. మరి 100% చెప్తున్నాను. When you taste God's goodness, ఎప్పుడైతే మీరు దేవుని మంచితనాన్ని రుచి చూస్తారో I guarantee you, అప్పుడు నేను చెప్తున్నాను మీకు, it will leave a song in your heart. తప్పకుండా మీ హృదయంలో ఒక పాట మొదలవుతది. I'm a member of a big church. నేను ఒక పెద్ద చర్చ్ కి మెంబర్ గా ఉన్నాను. And I've been mentored by a senior pastor. ఒక సీనియర్ పాస్టర్ కింద నేను మరి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. And the beautiful part of it is, మరి ఒక మంచి పని ఏంటంటే, I'm very new. అక్కడ నేను చాలా కొత్తగా వెళ్తున్నాను. But అక్కడ very soon, as I just stepped in the church, in the midst of the elders of the church, మరి ఇప్పుడే మరి ఒక పెద్దగా ఉన్న చర్చ్ మెంబర్స్ వాళ్ళ దగ్గర వెళ్ళాను. and I started praying and prophesying. అక్కడ నేను ప్రార్థన మరి ప్రవచనం స్టార్ట్ Each చేసి one felt the presence of God. ప్రతి ఒక్కరు మరి దేవుని సన్నిధిని రుచి చూచారు. Yeah, sister, wonderful. Psalms 40 verse 3. He put a new song in my mouth, a song of praise to my God. What a beautiful verse, isn't it? So, where was I? So, Church. yeah. So, in the midst of all those elders, మరి okay, ఆ పెద్ద మరి చర్చ్ లో పెద్దగా ఉన్న వాళ్ళందరి మధ్యలో very quickly, God lifted me up. అక్కడ దేవుడు నన్ను చాలా తొందరగా చిన్న సమయంలోనే దేవుడు నన్ను హెచ్చించాడు. Everybody noticed a difference as I entered the scene. మరి అక్కడికి నేను వెళ్ళగానే ప్రతి ఒక్కరు
మరి ఒక మార్పును The చూశారు. prayers I was making, the prophecies I was making, they noticed a difference. మరి వాళ్ళు ఏదో ఒక మరి మార్పు నాలో చూశారు. అంటే ప్రాఫెసీలో, మరి ప్రవచనంలో, ప్రార్థనలో. You know, everywhere. You know, so my son was telling today afternoon in the lunch table. He was telling, how does the daddy go in so soon and do some magic like that? మరి మా బాబు అంటున్నాడు, మరి ఇంత తొందరగా అక్కడ వాళ్ళ మధ్యలో ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎట్లా డాడీ ఏదైనా మ్యాజిక్ See, చేశాడా? so it's a fragrance of God. మరి అది దేవుని యొక్క సువాసన. You know, it's because, you know, I pamper God, God pampers me. It's like that, you know. మరి దేవుడు నన్ను మరి ఉజ్జగిస్తాడు, నన్ను ఆదరిస్తాడు. అదే విధంగా నేను దేవుణ్ణి ఆ విధంగానే. Have you ever thought about like that? You know, thinking God, you know, to be good, and you know, praising Him, and He praising you back. You know, He returning His goodness to you. How wonderful it will be in your life. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు దేవుణ్ణి స్తుతించడం, మరి దేవుడు మిమ్మల్ని మరి ఇంకా మరి పొగడడం, అట్లా మీరు ఎప్పుడైనా అది రుచి చూచారా? You know, read that Psalms 145. మరి కీర్తనలు 145 చదవండి. You read it for 100 times maybe. ఒక 100 సార్లు అది చదవండి. Every day read it. మరి ప్రతిరోజు చదవండి. And you know, then your whole heart will get filled with how good He is. మరి ఎప్పుడైతే మీరు అది చదువుతూ ఉంటారో, మరి దేవుడు ఎంత మంచివాడు అనేసి మీ హృదయం నిండుగా అది అయిపోతుంది. Hallelujah. హల్లెలూయా. You know, I will share in that same Psalms 145, you know, verse number 16, it says, you open your hand and satisfy the desire of every living thing. మరి కీర్తనలు 145:16 వచనంలో మరి దేవుడు అంటాడు, మరి నేను హృదయాన్ని మరి తెరుస్తాను, అప్పుడు దాన్ని మీ యొక్క మంచితనంతో నింపుతారు అనేసి. No, you open your hand and satisfy the desire of every living thing. అంటే నువ్వు మీరు మీ చేతులను విప్పి ప్రతి ఒక్క ప్రాణి ఆశలను నెరవేరుస్తావని. That is what I'm sharing to you. మరి అదే మీతో పంచుకుంటున్నాను. He opens his hand and he fulfills every desire of every man or woman on earth. మరి ఆయన తన యొక్క చేయి చాచి మీ యొక్క ప్రతి ఒక్క కోరికను ఆయన నెరవేరుస్తాడు అని. He opens his hand. ఆయన తన చేయి తెరిచి చాచి మీకు మీ యొక్క కోరికలు He will నెరవేరుస్తాడు. fulfill your desire. మీ యొక్క కోరికలు నెరవేరుస్తాడు. You know, look what you have to do, no? మీరు ఏం చేయాలంటే, as I told before, approach to Him with a grateful heart. మరి ఆయన దగ్గరికి ఒక కృతజ్ఞత హృదయంతో మీరు వెళ్ళండి. Approach to Him full of faith that He is a good God. మరి ఆయనతో ఒక విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళండి. Approach to Him like a small baby. మరి ఒక చిన్న బాలికగా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. Approach to Him with a positive framework of your mind, saying that He is good and always good to you. మరి ఆయన దగ్గరకు మీరు ఒక చిన్న పిల్లాడి మనసుతో వెళ్ళి, ఆయన నాకు చాలా మంచి చేస్తాడు దేవుడు అనుకొని వెళ్ళండి. He opens His hand and He blesses. He will bless you with every desire of your heart. I prophesy in Jesus' name. Amen. ఆయన తన చేయి చాచి మరి తన చేయి తెరచి మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తాడు అనేసి మరి చెప్తున్నాను. Do you have a desire? మరి మీకు ఏమైనా కోరిక ఉందా? I want this, I want that, I want to be like this, I want to go here, I want to do like this. Do you have a desire? మరి మీకు ఏమైనా కోరిక ఉందా? ఈ విధంగా ఉండాలా, ఇలా ఉండాలా, ఇక్కడ వెళ్ళాలా అనేసి ఏమైనా ఉందా? Remember. మరి గుర్తుంచుకోండి. Remember. గుర్తుంచుకోండి. He is a generous God. ఆయన చాలా మరి గొప్ప దేవుడు. He is a God who's good and only good to bless you. మరి ఆయన మంచి దేవుడు. మరి ఆ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని మరి ఆశీర్వదించే దేవుడు. He is ready to bless you. ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని మరి ఆశీర్వదించే దేవుడు. There's a great future for you. ఆయన దగ్గర మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. You know, everybody, let's say this together. Okay, there's a great future for me. మరి అందరం చెప్తామా, నాకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. There's a mighty future for me. నాకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్తామా? You know why I'm telling you this is because had Joseph not seen God's goodness,
he wouldn't have continued in the pit, in the Potiphar's house, in the prison. మరి యోసేపు మరి దేవుని మంచితనం రుచి చూడకుంటే ఆయన మరి ఆ గోతిలో నుంచి తర్వాత పోతిఫర్ ఇంట్లో మళ్ళీ అదే విధంగా జైల్లో ఆయన ఉండేవాడే కాదు. Look, don't look at the pit. Look, to this God who can do great things in your life. Maybe you are in a pit, but don't look at the pit. Be like Joseph. మరి ఆ గోతిని చూడకండి. మరి మీరు ఆ విధంగా ఉన్నారేమో, కానీ యోసేపు లాగా ఉండి మరి దేవుని చూడండి, దేవుని మంచితనాన్ని చూడండి. Don't look at that prison door in which you are caged. మరి మరి ఆ జైలుని చూడకండి, జైలు మరి ద్వారాన్ని చూడకండి. Don't look at all those negative things that are surrounding you. మరి మీ పరిస్థితులు మరి ఎంతో వ్యతిరేకంగా ఉండే వాటిని చూడకండి. But look at that God who can bring you out of that. మరి మీరు చూడండి, మరి దేవుడు ఒక గొప్ప దేవుడు, మిమ్మల్ని విడుదల చేసే దేవుడు మీకు ఉన్నాడని చూడండి. Don't become negative because of that pit, because of what happened in the Potiphar's house, because of that prison. Don't become bitter and negative. మరి ఎప్పుడు మీరు వ్యతిరేకంగా అవ్వద్దండి, ఎందుకంటే మరి ఆ గోతిని ఆ మరి జైలుని మీరు చూడకండి. If you are like that, you look at your situations and you lose your confidence on God, you cannot see the victory, my dear friends. మీరున్న పరిస్థితుల్ని చూస్తుంటే మరి దేవుని యొక్క మంచితనాన్ని, విజయాన్ని మీరు చూడలేరు. When David was 13 years old, God anointed him as king. మరి దావీదు 13 ఏళ్ళు ఉన్నప్పుడు మరి ఆయనని దేవుడు ఒక రాజుగా అభిషేకించాడు. But after that there was only misery in his life, only tears, only darkness, only running here and there like a mad person. Everything was chaos. దావీదుని అభిషేకించిన తర్వాత మరి ఆ రోజులన్నీ, ఆ సంవత్సరాలన్నీ ఆయనకు చీకటి, మరి వేదన, ఎంతో మరి కన్నీరు ఉన్నింది. 17 years it went on like that. 17 సంవత్సరాలు ఆ విధంగా వెళ్ళింది. But at 30 years of age, God promoted him as king. మరి దాని తర్వాత 30 ఏళ్ళు దేవుడు దావీదు ఉన్నప్పుడు ఆయనని ఒక రాజుగా అభిషేకించాడు. Who knows that God will promote you over here? Who knows? మరి ఎవరికి తెలుసు మిమ్మల్ని కూడా దేవుడు ఆ విధంగా ప్రమోట్ చేస్తాడని, who knows, హెచ్చిస్తాడని. Someone can become the prime minister of Britain. We don't know, because they make women as the prime ministers. We don't know. So anything can happen. ఇక్కడ ఉన్న వాళ్ళలో మనకు తెలియదు, మరి వాళ్ళు బ్రిటన్ కి ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. They can happen. Anything can happen. ఏదన్నా అవుతుంది. But when it can happen? కానీ ఎప్పుడు అవుతుందంటే when you hold on in that dark period. మరి ఎప్పుడైతే మీరున్న పరిస్థితుల్లో, ఆ చీకటి పరిస్థితుల్లో దేవుణ్ణి పట్టుకొని ఉంటారో అప్పుడు అవుతుంది. Who knows, I can take the post of Narendra Modi also, maybe. Because see right now, 50% I'm like Narendra Modi. What do you say? You have a great work than that. Oh, this was not in translation, okay? Cut this. Okay, let me tell something else, okay? Who knows, I can be the next Mahesh Babu also. Okay. Oh yeah, I was just joking, okay? See, I don't want to become Mahesh Babu or Narendra Modi, okay? But they can become like me, of course. Am I right now? Yes. Yes. They can become like me, but I want to be like Jesus. Who knows? I can be like Jesus. Praise the Lord. So, my friends, hallelujah. 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 Another chapter I'm going to give to you. మరి ఇంకొక అధ్యాయం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. It shows the goodness of God. అది దాంట్లో దేవుని మంచితనము చూపిస్తుంది. Psalms 107. మరి కీర్తనలు 107. In this chapter, there's so many verses. ఈ అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి. So many people are there. మరి ఎంతో మంది మనుషులు ఉన్నారు. So many people are there in this chapter. ఈ అధ్యాయంలో ఎంతో మంది మనుషులు కనిపిస్తారు మనకు. Some have rebelled against God. కొంతమంది దేవునికి విరోధంగా ఉన్నారు. And they said, sorry Lord. మరి దాని తర్వాత వాళ్ళు క్షమించు దేవా అని. God forgave them. వాళ్ళని దేవుడు క్షమించాడు. Some were sick. కొంతమంది మరి బాధలో ఉన్నారు. And they cried out to God, God heal me.
మరి వాళ్ళు ఏడ్చారు దేవుని దగ్గర, నన్ను స్వస్థపరచు దేవా అని. And God sent His word to heal them. మరి దేవుడు తన వాక్కును పంపించి know, వాళ్ళని స్వస్థపరిచాడు. Some were trapped in the sea. కొంతమంది మరి నదిలో మరి చిక్కుకొని ఉన్నారు. They cried to God. వాళ్ళు దేవుని కొరకు దేవునితో ప్రార్థించారు, కన్నీరు కార్చారు. And they said, God, we are going to die, help us. మరి వాళ్ళు అన్నారు, దేవా నన్ను రక్షించు అనేసి. God healed them, God saved them. దేవుడు వాళ్ళని రక్షించాడు. Like that, there are some 10 groups in that chapter where each group is a Gentile group and God delivered them out when they cried to God. అదే విధంగా 10 మంది అంటే 10 రకాల మనుషులు ఉన్నారు ఈ అధ్యాయంలో. Psalms 107. వాళ్ళు దేవుణ్ణి మరి ఆ గోజాడడం, మరి ఆయన దగ్గరికి రావడం చూస్తాం మనం. Okay, and each time they cried out to God, God delivered them. మరి ప్రతిసారి వాళ్ళు దేవుని దగ్గర ఏడ్చినప్పుడు దేవుడు వాళ్ళని మరి రక్షించాడు. It will happen with you also. ఈ విధంగా మీతో కూడా అవుతది. When you cry out to God, మీరు దేవుని దగ్గర వచ్చి ఏడ్చినప్పుడు you will get your answer. మీ యొక్క జవాబు మీకు దొరుకుతుంది. Not because of anything, because He's good. ఎందుకంటే మరి దేవుడు మంచివాడు. Can we all shout it out and lift up our hands and say, God is good? మరి ప్రతి ఒక్కరు చెప్దామా దేవుడు మంచివాడు అనేసి. Okay, so I'm taking a break over here and then I will continue my next portion. It's going to be more interesting. But right now I have Sasi Anna with me. He wants to share his testimony. You know, last week he spoke to me. Okay, Sasi Anna, are you there? Yes. Yes. Okay, over to Sasi Anna. God bless you. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇక్కడ శశి అన్న ఉన్నారు బెంగళూరు నుంచి. మరి ఆయన సాక్ష్యం మనం విందాం. You know, small thing about Sasi Anna, very dear to me. Is a family, very Sasi Anna and Sunita sister, Joyce Benny. I have prayed for them for nearly 15 years, how much? Maybe 10 years, 8 years or 10 years. And God had revived them so many times through prayer. And they are such a beautiful family, and we are proud of them. We share a relationship even today. ఫ్యామిలీ దేవుడు మాకు బెంగళూరులో ఇచ్చిన ఫ్యామిలీ. ఇప్పుడు కూడా and they are continuing to be with us. వచ్చారు, మేము హైదరాబాద్ వచ్చాక కూడా మా ఇంటికి వచ్చారు. and they are very good family, close to us. Yes, over to Sasi Anna. God bless you, Anna. Love you. Bye. Thank you, Pastor. Thank you, everybody. I want to share my testimony. Last week, ఇదే టైంకి చాలా ఫీవర్, థ్రోట్ పెయిన్ అండ్ చాలా వీక్గా ఉన్నాను. ఇన్ దిస్ లాక్డౌన్ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో దట్ సిమ్టమ్స్ అంతా వెరీ స్కేరీ సిమ్టమ్స్. అది ఐ ట్రబుల్ లాట్ అండ్ ఇన్ మై మైండ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ వీక్. By the time last Thursday, Pastor Sumit brother prophecy kuda chepparu, somebody is weak, God is going to ease the strength like that I prophecy and teaching valla naku chala strength ochindi. Now by this Thursday I am totally healed. I am no problem at all, no throat pain, no fever, everything has gone and I am very strong now. And thank God for this healing. It is very this situation, actually in this situation, if I go outside for coughing and with this problem, no, people will think differently and it is very big problem. And God has healed me and it is a strength. God has given strength to me. And now I'm healed. I'm happy now. Thank you, one and all. And thank you, Pastor Sumit brother and the family. They are very nice to us. They are praying for us. And thank you for your that prophecy and all. Thank you. Wow, that was beautiful. Praise the Lord. Can we give a good clap? Okay. See, that's why never despise prophecy. You know, last week, you know that I was seeing somebody very weak. And I was asking that person to type in actually, and brother was trying to type, but you know he couldn't find that option there. And you know later on he told me saying that brother, almost
I was like so weak, collapsing even in the position of taking drips like that. So, but God spoke to me and revived me after that prayer, and today is back. So we really thank God. Give God all the glory. Praise God. Praise God. So never despise prophecy. Prophecy was definitely for a purpose. It is definitely touching. So I knew that's why there was somebody I knew. That's why I told, please come forward. I kept on telling, and I never knew that Anna needed such a big help, in his body. Okay, and God has been healing them. This is not the first healing. I think many times, his wife also, children also, many times over the 8-10 years of our interactions, God has healed them tremendously again and again. I praise God for all that. God bless you, Anna. So God bless you, Brother Sasi. And he works in Central Railways. We are so proud of you. God bless your family. Okay. So, Sushma, are you there? Sushma, are you there? I know she's on another call, but she's hearing us. She said, Pastor, I'm on another call. Okay. So let me go ahead with the word. Okay. Yeah. Uh, Fine. Thank you. Okay. After this break, let's go ahead. Father, we thank you, Lord, this another small session. We pray that you'll definitely speak to your people. In Jesus' name we pray. Amen. My friends, hallelujah. God reveals his goodness to us. దేవుడు తన యొక్క మంచితనాన్ని మనకు తెలియపరుస్తాడు. In spite of his revelation, sometimes we are not able to understand the fact that God is always good. దేవుడు మనకు విధంగా మనకు అది వ్యక్తపరిచినా కూడా మనము ఆయన యొక్క మంచితనాన్ని మనము రుచి చూడలేము. How does God reveal his goodness to us? ఆయన ఏ విధంగా దాన్ని వ్యక్తపరుస్తాడు? When we understand that, we will always approach to God with that kind of gratitude. మనము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మరి దేవుని దగ్గరికి ఒక కృతజ్ఞత భావంతో మనం వెళ్తే అది దేవుడు తన యొక్క మంచితనాన్ని చూపిస్తాడని. When I was in Bangalore, I will tell you, there were some exceptionally excellent people. Even now they are with us. Okay, exceptionally great people who showed such amazing goodness to us. మరి బెంగళూరులో మరి మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ఉన్నారు, చాలా వాళ్ళు అందరిలో కన్నా వాళ్ళు చాలా మంచిగా దేవుడి యొక్క మంచితనాన్ని మాకు చూపించారు. And thank God there are people like that even in Hyderabad. మరి దేవుని స్తోత్రం, అటువంటి మనుషులు ఇంకా ఇక్కడ హైదరాబాద్ లో కూడా మేము చూసాము. It's only God's goodness. అది దేవుడి మంచితనమే. Out of those special people, where one was Sasi brother, మరి వాళ్ళలో ఒకరు శశి బ్రదర్, and another brother was Ramesh Babu Anna. రమేష్ బాబు అన్న కూడా చాలా మంచివారు. Unfortunately he's not technical, so he doesn't do all this Zoom and all, otherwise he would be here. ఆయనకి కొంచెం టెక్నికల్ గా ఆయన కొంచెం నాలెడ్జ్ తక్కువ కాబట్టి ఆయన జూమ్ లో రాలేకపోయారు. And there are some aunties, Sister Revati, Sister Deepa. కొంతమంది ఆంటీస్ కూడా ఉన్నారు, ఆంటీ దీపా ఆంటీ, ఇంకా రేవతి సిస్టర్, there's some others I can't name them, జయలక్ష్మి ఆంటీ, so many others. Okay, exceptionally good. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. But I want to talk about this relationship I have with brother Ramesh. మరి నేను ఈ రోజు మీతో మాట్లాడాలనుకుంటున్నా మరి రమేష్ బాబు బ్రదర్ తో మాకున్న సంబంధం. A beautiful relationship. ఒక మంచి సంబంధం. Always stood by me in every part of ministry. మరి మినిస్ట్రీలో ప్రతి నిమిషము మాతో పాటు ఉన్నారు. And always positively encouraging me. మరి ప్రతిసారి మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ, even now, even today, ఇప్పుడు కూడా ఇప్పుడు వరకు ఆయన మాతో కూడా ఉన్నారు. And always humble and always beautiful. ఎప్పుడు చాలా మరి వినయంగా మరి ఎంతో అందమైన ఒక రిలేషన్షిప్ ఉంది మా. And because of that, I'm always grateful to him. అందువలన నేను ఎల్లప్పుడూ ఆయనకి చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను. Always I'm grateful to these very special people. మరి చాలా స్పెషల్ పీపుల్, వీళ్ళందరికీ నేను ఎంతో మరి కృతజ్ఞతగా ఉంటాను. Sometimes I hear a news that they are having fever or they are not well.
మరి ఒక్కొక్కసారి నాకు న్యూస్ వస్తది వాళ్ళు బాగలేదు ఇట్లా జ్వరం ఉంది అనేసి. Within seconds, no, I'll get tears in my eyes. మరి ఒక నిమిషంలోనే నాకు వాళ్ళ కొరకు విని మరి ఏడుపు వస్తుంది. Without my knowledge, I'll get tears. నాకు తెలియకుండా నాకు ఏడుపు వస్తుంది. I'll fall down on my knees and I say, God, please don't do anything to them. I can't bear it. మరి నేను అప్పుడే నేను మోకాళ్ళ నుండి నేను చెప్తాను, దేవా వాళ్ళకి ఏం జరగకుండా కాపాడు అని. You know, I pray like that because they are good to me. I am good to them. I have never seen them behaving evil with me anytime. మరి నేను వాళ్ళతో మంచిగా ఉంటా, వాళ్ళు నాకు మంచిగా ఉంటారు. ఎప్పుడు కూడా నేను వాళ్ళు నాకు చెడు చేయడం నేను ఎప్పుడు చూడలేదు. You know, I can tell them anything I want. మరి నేను ఏదైనా వారితో చెప్పగలను, షేర్ చేసుకోగలను. If I go to Bangalore, I can tell them I'm coming to your home. మరి నేను బెంగళూరు వెళ్తే నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పగలను. I can tell them you come here, they will come. Even though it may be some kilometers, they will travel and come. మరి ఇక్కడికి రండి అని చెప్తే వాళ్ళు చాలా దూరమైన కూడా వాళ్ళు వస్తారు. You know, that is the relationship we have. అటువంటి సంబంధం కలిగి ఉన్నాం మేము. You know, that's why, you know, I can't see anything bad happening to them. అందుకే వారికి ఏం చెడు జరిగినా నేను చూడలేను. It's the same thing with you and God. మరి ఇదేలాగా మరి దేవుడితో మీకు ఉండాలి. You are good to God. మీరు దేవుడికి మంచిగా ఉండండి. God is good to you. దేవుడు మీతో మంచిగా ఉంటాడు. And that's where your relationship with God will be strong. అప్పుడు దేవుడితో మీ యొక్క సంబంధం మంచిగా ఉంటది. Your relationship will be strong. మరి అది బలంగా ఉంటది. You know, God reveals His goodness to you. ఆయన మరి తన యొక్క మంచితనం మీకు వ్యక్తపరిచినప్పుడు You also, you know, show your adoration to Him. మరి మీరు కూడా మరి దేవుని యొక్క మంచితనాన్ని మరి చూపించండి. And that is where a bond between you and God happens. మరి అప్పుడే మీకు దేవుడికి ఒక మంచి సంబంధము కలుగుతది. That is where anything bad happens to you, God begins to cry. మరి అప్పుడు మరి మీకు ఏదైనా చెడు అయితే దేవుడు మరి మీ కొరకు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. And if anything it is about God, you begin to cry. మరి ఏదైనా దేవుడి గురించి అయినప్పుడు మీరు ఏడవడం స్టార్ట్ చేస్తారు. So there's a beautiful relationship. మరి అక్కడ ఒక మంచి సంబంధం ఉంది. There's a beautiful relationship. మంచి సంబంధం ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, that is the relationship I enjoy with God. మరి అదే సంబంధం నేను దేవుడితో మరి ఆనందంగా మరి అనుభవిస్తాను. You know, I have this habit of forgetting, okay? మరి నాకు ఒక అలవాటు ఉంది, అన్ని మర్చిపోతాను. But Bible verses I won't forget. కానీ దేవుని వాక్యం మాత్రం మర్చిపోను. 1 or 2 times I forgot Sabita on the bike. 1-2 సార్లు సబితను మర్చిపోయాను. She said, "Ekkada pothunnaru?" నేను ఇక్కడేనా? Okay. Okay. But I will never forget Bible verses. కానీ దేవుని వచనాలు నేను మర్చిపోను. Bible verses I will never forget. నేను ఎప్పుడు మర్చిపోను. You know, there were times in my life when suddenly I used to panic, saying that, "Oh Lord, all the money got over." నేను నా జీవితంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి ఏమంటే అయ్యో దేవా నా దగ్గర అంత డబ్బులు అయిపోయినాయి అని చాలా విచారపడతాను. You know, just one moment I will think like that. మరి ఒక్క నిమిషం నేను ఆ విధంగా కంగారు పడతాను. The next minute, no, God puts a thought in my heart. మరి నెక్స్ట్ నిమిషమే ఒకటి దేవుడు నాకు పెడతాడు. He puts a thought saying that మరి ఒక ఆలోచన పెడతాడు. You have that money in that account. There it's maybe the other accounts are empty, but there it is there. మరి దేవుడు ఆలోచన పెడతాడు, ఈ అకౌంట్ లో లేదేమో కానీ ఆ అకౌంట్ లో ఉంది. So don't panic. సో కంగారు పడకు. You know, my friends, He can't bear me going through a small problem also. He can't bear. మరి దేవుడు మరి నేను చిన్న సమస్య ఎదుర్కొన్నా కూడా దేవుడు దాన్ని భరించలేడు. And I can't bear, you know, anything wrong happening to Him and His purpose and His kingdom. I cannot bear it. మరి నేను కూడా ఆయన మినిస్ట్రీ ఆయన మరి దాంట్లో ఏదైనా చెడు జరిగితే నేను భరించలేను. So it's like this, me, Ramesh Babu Garu, and me, God, me, Sasi brother. It's all a beautiful relationship because we know that we are all good in the end. మరి
నేను రమేష్ బాబు గారి సంబంధము, మరి నేను శశి బ్రదర్ గారి సంబంధం, ఆ విధంగా మరి అదే విధంగా దేవుడితో కూడా మరి దీంట్లో దేవుడి యొక్క మంచితనం తెలుస్తుంది. We know that we are all good in the end. మరి మాకు తెలుసు మరి మేము అందరం మంచి వాళ్ళం అనేసి. You know, my friends, today your attitude about God is going to change. I prophesy in Jesus' name. మరి ఈ రోజు మీకు దేవుని మీద ఉన్న ఒక వ్యూ మరి మారాలని యేసు నామములో అడుగుతున్నాను. Because God has revealed His goodness to you. మరి ఎందుకంటే దేవుడు తన యొక్క మంచితనాన్ని మీకు రుచి చూపిస్తున్నాడు. How much He loves you. ఎంత మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. How much He cares for you. ఎంత మీ కొరకు ఆయన మరి కేర్ చేస్తున్నాడు. How much, great plans He has kept for you. మరి ఎంత గొప్ప ప్రణాళికలు ఆయన మీ కొరకు పెట్టి ఉన్నాడు. So, this is His revelation, of His goodness is He sent for you. He sent Jesus Christ. In this He revealed His goodness. మరి అందుకే దేవుడు తన యొక్క ప్రియ కుమారుని మీ కొరకు పంపించాడు. ఆయన యొక్క మంచితనం. Romans chapter 5 verse number 8 says, God proves His own love for us in that while we were yet sinners, Christ died for us. మరి రోమీయులకు రాసిన పత్రిక 5:8లో ఈ విధంగా రాసింది, మనము పాపంగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయాడని. This is a revelation of how good He is to you. మరి ఇదే ఒక మర్మము, దేవుడు ఎంత మంచి దేవుడు మనకు ఉన్నాడు అని. When He is so good to you, మరి ఆయన అంత మంచిగా ఉన్నప్పుడు you also become good towards Him. మరి మీరు కూడా అదే విధంగా మంచిగా అవ్వండి. Romans chapter 8 verse 32 says, మరి రోమీయులకు రాసిన పత్రిక 8:32లో it's one of the beautiful verses in the Bible. మరి అది బైబిల్లో ఉన్న వాక్యములన్నిటికన్నా ఎంతో అందమైన వాక్యం. He did not spare His own only begotten Son for you, but offered Him up for you. How will He not give you everything? మరి దేవుడు తన యొక్క ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడంటే తనకున్న ఏకైక కుమారుణ్ణి మరి మన కొరకు, మరి మన పాపముల కొరకు ఆయన అప్పగించి ఉన్నాడు. మరి అటువంటప్పుడు మనకు మంచి ఈవులను ఇవ్వడానికి ఆయన వెనకపోడు. He revealed His goodness to you. మరి ఆయన తన యొక్క మంచితనాన్ని మనకు వ్యక్తపరిచాడు. He gave His only begotten Son. ఆయన తన యొక్క ఏకైక కుమారుడిని మన కొరకు ఇచ్చాడు. Can He not give you all the other things which you are hoping for? మరి మనకు కావాల్సినవన్నీ ఆయన ఇవ్వడా? He will give to you. ఆయన తప్పకుండా ఇస్తాడు. He is not showing partiality to brother Sumit or to some other man of God or to some other man of God, and He is depriving you of that goodness. No. He died for everybody on this earth. He died for them. మరి దేవుడు మరి పక్షపాతి కాడు. ఆయన మరి సుమిత్ బ్రదర్ కి మంచిగా ఇచ్చి ఇంకొక మ్యాన్ ఆఫ్ గాడ్ కి మంచిగా ఇచ్చి మరి మీకు మంచిగా ఇవ్వకపోవడం అట్లది ఎప్పుడు ఉండదు. ఆయన ఎంతో మంచివాడు, అందరికీ సమానంగా ఆయన మంచివాడు. Oh, good to everybody. మరి ఆయన అందరికీ మంచివాడు. Everybody is good. ఆయన అందరికీ మరి మంచివాడు. You go to God in that attitude. మరి అటువంటి కృతజ్ఞత భావంతో మీరు దేవుడి దగ్గరికి my వెళ్ళండి. Father, you are so loving. నా తండ్రి మీరు చాలా మరి గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. Thank you for dying for me. దేవా నా కొరకు చనిపోయినందుకు వందనాలు. Lord, bless me. దేవా నన్ను I ఆశీర్వదించు. believe you are a good God. నేను నమ్ముచున్నాను మంచి దేవుడివి. Like that you go to God. ఆ విధంగా మీరు దేవుడి దగ్గరికి I వెళ్ళండి. will tell you, my friends, మరి నేను చెప్తున్నాను నా ప్రియ స్నేహితులారా, nothing will happen to you. మీకు ఏమీ జరగదు. Earth will shake, mountains will be removed, but to you His grace will be there. మరి ఈ యొక్క భూలోకం మరి కదిలిన మరి ఎటువంటి కష్టములు వచ్చినా కూడా మీకు ఏం కాదు. Earthquakes will come, but దేవుని కృప మీ మీద ఉంటుంది. earthquakes will come, but for you His grace will be there. మరి భూకంపాలు వచ్చినా కూడా ఆయన యొక్క కృప మీకు ఉంటది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Such a good God. మరి అటువంటి మంచి దేవుడు, Such a beautiful God. అటువంటి మంచి దేవుడు, Such a wonderful God. మరి ఎంతో గొప్ప దేవుడు Jesus. యేసయ్య. Our God, your God. మరి మా దేవుడు, మీ దేవుడు, My God. మన దేవుడు. Such a beautiful God. మరి అటువంటి మంచి దేవుడు. He will definitely bless us. ఆయన తప్పకుండా మనల్ని He will ఆశీర్వదిస్తాడు. definitely understand us. ఆయన తప్పకుండా మనల్ని అర్థం He will చేసుకుంటాడు. definitely lift us up. ఆయన తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. I don't need to worry about my future. మరి నేను మరి భవిష్యత్తు గురించి మరి వరి అవ్వాల్సిన అవసరం లేదు. Neither should you worry. మరి
మీరు కూడా వరి అవ్వకూడదు. I don't need to worry about my kids, neither should you. మరి నా పిల్లల గురించి నేను కంగారు పడకూడదు. ఆ విధంగా మీరు కూడా కంగారు I పడకూడదు. don't need to worry about locusts, crows, or antivirus. What is that? Coronavirus or antivirus? What is it? Okay, coronavirus. Okay. So I don't need to worry about. I was testing her general knowledge. She's very good in it. Okay. So I don't need to worry about that coronavirus. మరి కరోనా వైరస్ గురించి కూడా కంగారు పడక్కర్లేదు. I don't need to worry. నేను వరి అవ్వను, కంగారు పడను. God is good to me. దేవుడు చాలా మంచివాడు. God is good to you also. దేవుడు మీకు కూడా మంచివాడు. Hallelujah. హల్లెలూయా. His goodness is my strength. మరి ఆయన మంచితనమే నా బలం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Okay, so Sushma, you are there. You know, she was trying to tell me that she wants to. I think she's there now. She will Yes. tell a testimony. Okay. After that, we'll sing a small song and then we'll close. Shall I start, Pastor? Yeah, go ahead. Go ahead. Praise the Lord. Good evening, everyone. So here, actually, I had one of my colleague. We were just like colleagues itself. Now we are very best friends, and she was facing a problem, like her personal problem. She shared one day her personal problem, and she told that she had got a divorce from her husband since 6.5 years. She was fighting not to get divorced, and she was very bad. She was a very bad condition. He left her. From 6 years, they were separate, and she had only support from her mom. Not even her neighbors, everyone were against her because she is not staying with her husband. Society was seeing her very bad and all. She used to tell everything, and she used to cry with me. Then one day I told her, nothing will happen. From today I'll pray for you and things like that. I told her. So that from that day, things got changed. Then recently, a week ago, I guess, a week or 10 days ago, she called me and she told that I have seen some miracles, Sushma. My husband was telling that I don't want to stay anymore with you, but now he's telling that I don't want to be with you. They are telling, like, the advocate has informed, not her husband. The advocate, I mean the husband's advocate and my colleague, they were friends. So that they had told that he don't want to get divorced. He wants to stay with you. So the prayers and all will turn miracle in each and every life. So you have to wait with patience, and that will happen in your life. This is one of the testimony I came across, and it the miracle in her life I saw, and I need her happiness, and they both have to stay to the long life in the grace of Jesus. This is what I used to keep praying every time. Whenever I pray for myself or my family, every time I used to pray even for her. So that keep praying, than praying for yourself, keep praying for whom they need the prayer, so that God will bless you in other way. However he want to bless, he will 100% sure he will bless everyone. Thank you. Wow. Praise God. Praise God for that testimony. God bless you. And Sushma is the only convert in her house. She's the only believer. Her whole family is from a non-Christian background. Okay, and please pray for her, for her future. And she's going through a lot of battle with the forces, unbelieving forces, but she's standing strong for God. So we really appreciate. And also, last week there was a double effect of the prophecy.
she was also very weak, you know, and Yes, even that also I wanted to share. My mom was calling, that's why I kept unmute and I went. Last time when Pastor prayed regarding weakness of the health and everything was right, and I personally had a chat with him on Zoom itself. Then later on WhatsApp also I conveyed thanks to him. um then yeah, whatever he told, it was right. And earlier also he said, someone who is feeling very what to say, horror nights and all, in the night sleep they get some bad dreams. That was also true. And whatever regarding health issues, what pastor told last week, it was me also, where I was feeling sick very often, like 2 to 3 days once I used to visit hospital, and and now I am under treatment, but I'm far better than earlier. From last Friday only I'm far better. I'm feeling comfortable once the prayer has been done, the prayer has been delivered, so I'm feeling better. wow, praise God. That's a Praise wonderful the thing. We Lord. thank God. There was a double effect of the prophecy. We are proud of it. So very proud. God bless you. Let's pray. And then Thanks, Shelbert, brother. you're there. No, he's not there. I think so. Yeah, Sister Prema, after the prayer, can you sing a small song? Oka Charanam Matramu. Okay, then we will close. Okay, let's pray. Father, I want to thank you for everybody in the Zoom, oh God, call today, oh God, who's been a part of us, and all those, oh God, who's been a part of this ministry. Translate it. No? తండ్రి మీకు వందనాలు దేవా. తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క మరి మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు నాయన మరి మేము వేడుకుంటున్నాం యేసయ్య. Yeah, and I pray that you will bless everyone. మరి తండ్రి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తారు. Because you are a good God. ఎందుకంటే మీరు మంచి దేవుడు. Because you are like a father and a mother to them. ఎందుకంటే మీరు తండ్రి తల్లిగా మీరు ఉంటున్నారు కాబట్టి. Because you are like, Lord, you are like their own soul who wants to bless them back. ఎందుకంటే మీరు మరి ఏ విధంగా తండ్రి మీ యొక్క ఆత్మలో ఉంటారో తండ్రి, ఆ విధంగా మీరు వారిని బ్లెస్ చేస్తారు, You will surely remember their struggles. తండ్రి మీరు వారి యొక్క మరి కష్టంలను మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు. You gave your only begotten son on the cross for them. తండ్రి మీ యొక్క ఏకైక కుమారుని మీరు వారి కొరకు మరి అందరి కొరకు ఇచ్చి ఉన్నారు. Can you not give them everything else? మరి తండ్రి మరి ప్రతి మరి అంత గొప్ప మరి బలిదానం ఇచ్చిన తండ్రి మీరు మరి వేరే అన్ని కూడా మీరు ఇవ్వలేరా? Everything else can you not give them? తండ్రి ప్రతి ఒక్కటి మీరు ఇస్తారు తండ్రి. You will definitely give. మీరు తప్పకుండా ఇస్తారు దేవా. Lord, you are always a good God. తండ్రి మీరు ఎల్లప్పుడూ మంచి దేవుడివి నాయనా. Lord, I tasted your goodness. So many people tasted your goodness, but I pray that those who are struggling today to get closer to you, Lord, I pray especially for them. మరి తండ్రి నేను మరి మీ యొక్క మంచితనాన్ని రుచి చూచాను, అదే విధంగా అనేకులు రుచి చూచారు నా దేవా. కానీ ఇప్పుడు మరి ఇప్పుడున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు వేడుకుంటున్నాను, మీ యొక్క మంచితనాన్ని వారు రుచి చూడాలి తండ్రి. Please reveal to them how good you are. తండ్రి మరి తండ్రి దయచేసి మీరు మీ యొక్క ప్రేమను తండ్రి మీ యొక్క మంచితనాన్ని వారికి వ్యక్తపరచండి. Do something wonderful this week. తండ్రి యొక్క గొప్ప కార్యం ఈ యొక్క వారంలోనే మీరు జరిగించండి. I release the miracle working power of God over everybody this week. Let it happen. మరి ఒక గొప్ప అద్భుతాన్ని తండ్రి ప్రభా మరి రిలీజ్ చేస్తున్నాను, ఈ యొక్క వారంలోనే మరి జరిగించాలి నాయన. Coming week, let there be testimonies. మరి వచ్చే వారం తండ్రి ఒక మరి గొప్ప సాక్ష్యాలు మేము వినాలి దేవా. I declare to everyone in 7 days time, this week will be from this Thursday to coming Thursday, you will see angels visiting you and blessing you in Jesus' name. మరి ఈ యొక్క బేస్తవారం నుంచి నేను వచ్చే బేస్తవారం వరకు నేను మరి చెప్తున్నాను యేసు నామములో మరి ప్రతి ఒక్కరు తండ్రి దూతల మరి సహాయంతో మరి గొప్ప అద్భుతాలు వారు చూస్తారు అనేసి నేను చెప్తున్నాను. There will be a difference for all those who made effort here to stay and spend 1.5 hours, more than 1.5 hours in the Zoom call. There will be a difference. Their lives are going to taste God's power in a different way.
మరి ఇక్కడ ఈ 1.5 గంట నుంచి మరి దేవుని సన్నిధిలో మీరు ఉండి గడుపుతున్న దానిని బట్టి మరి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, గొప్ప మరి మార్పులు మీరు చూస్తారు, మరి ఆశీర్వాదాలు మీరు I పొందుకుంటారు. prophesy 100 hours to you. You spent 1.5 hours here, but I prophesy 100 hours in this coming week, 100 hours of God's grace and favor upon your life in Jesus' name. మీరు 1.5 గంట మరి దేవుని సన్నిధిలో గడిపినందుకు నేను ప్రవచిస్తున్నాను, మరి 100 గంటలు దేవుడి యొక్క కృప, సమాధానము, సంతోషం మీ జీవితాల్లో ఉండాలని. You will see it happen in Jesus' name. మీరు అది రుచి చూస్తారు, అది జరగడం మీరు చూస్తారు. 100 యేసు నామములో 100% you will see it మరి happen. 100% మీరు అది చూస్తారు. There will nothing be wrong this week. మరి ఈ వారంలో ఏది మరి చెడుగా జరగదు. This week will be a total different week for all of you in this room than any other week before. మరి ఈ వారము మరి మరి టోటల్ గా మొత్తంగా అది ఎంతో మరి గొప్పగా మంచిగా ఆశీర్వాదకరంగా ఉంటది. ఎప్పుడు లేని విధంగా మీరు ఆశీర్వాదాలు రుచి చూస్తారు. This week will be the week of God's goodness. మరి ఈ వారము మరి దేవుని యొక్క మంచితనం ఉండే వారంగా మీరు చూస్తారు. In Jesus' name we pray. Amen. యేసు నామములో అడుగుతున్నాము. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Praise the Lord. Praise the Lord. You know what? I am feeling heaven in my heart. I don't know how many of you all feel that. మరి నేను దేవుని యొక్క మరి కృపను, పరలోకాన్ని నేను రుచి చూస్తున్నాను. మరి మీరు అది చూస్తున్నారు లేదు? Absolutely, there is heaven in my heart. మరి దేవుని యొక్క పరలోకపు మరి ఆ సంతోషం నేను చూస్తున్నాను. There's joy coming out in my heart. మరి దేవుని సంతోషం, ఆనందం నేను రుచి Don't చూస్తున్నాను. forget, read Psalms 145 and Psalms 107 every day. The goodness of God is revealed there. మరి కీర్తనలు 145 మరి 107 ఈ రెండు ప్రతి రోజు మీరు చదవండి. దేవుని యొక్క మంచితనం అక్కడ చూస్తారు. Yeah, God bless you. God bless you. Okay, దేవుని ఆశీర్వదించును గాక. Sister Prema, ఒక్క చరణం పాడగలరా అండి? సిస్టర్ గారు. సరే అన్న, ఓకే అన్న. Okay, thank you sister గారు. God bless. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. Wow, praise God. Thank you sister garu. God bless you. God bless Cherry. bless you. Happy Ravi brother. God bless you all. Chala beautiful family. We are so proud of you. Justin Chelli, Satish and Rohi, we are so proud of you. You're standing by the ministry. Kompally group, really proud of Kompally group. I'm missing them. Tomorrow andi ante tomorrow ante emantaru Friday. repu శుక్రవారం. టుమారో అని రేపు అంటారమ్మా. తెలుగు తెలీదమ్మా. ఓకే సరే, టుమారో అంటే రేపు. ఇది గుర్తు పెట్టుకోండి మీరు అందరూ. ఓకే, మర్చిపోగలరు. సరే సిస్టర్ గారు, టుమారో
సపరేట్ గా కొంపల్లి గ్రూప్ కొరకు డిసైపుల్షిప్ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. అయితే ప్రతి ఒక్కరికి చెప్పండి రమ్మని, అంటే ఒక మీతో ఇంటరాక్షన్ అందరితో మంచిగా ఉంటుంది. ఓకే, రమేష్ బ్రదర్ గారు ఇంకా మిగతా వాళ్ళందరికీ చెప్పండి, మిస్ చేయొద్దని రమ్మనండి. ఓకే, సరే, గాడ్ బ్లెస్ యూ. So have a wonderful week. We all love you on Thursday. Thursday group is going wonderful. We are so proud. Okay, so let's meet up coming Thursday. This week, as I prophesied to all of you, it's going to be a wonderful week. Okay, so thank you so much. Bye bye. Have a wonderful week ahead. Thank you, everyone. Vasant Raju, thank you. How are you, brother? God bless you. Sasi brother, thank you. No, Ravi brother, thank you. Satish brother, thank you. Everyone, Kiran Thank you, Maigaru, thanks thank for you. Banu joining. sister, Bye. Navina, Fantastic. all Thank of you. you. Thank you, brother. Yeah, auntie, Vijay auntie, thank you so much. Thank you so much, Vijay auntie. God bless you. God bless Bye. you all. Bye bye. God bless. Okay then. Okay, bye brother Ravi. Bye everyone. Okay then. Bye. Yeah. Bye, brother. Bye. Raj brother. Raj brother. Thank Raj you. brother. Bye bye. Hi, sister Sabita. Auntie Bye, Madhu sister. auntie. Bye bye. Bye Yeah, bye. bye everyone. Bye, Navina. Bye. Bye, Sabita. Bye, auntie. See you. See you. See you all. Bye. Bye. Okay. Bye, Kiran, my sister.